కాంచనాభాయ నమః. ఆభ అంటే సమానముగా ప్రకాశించుట. కాంచనాభాయ నమః, బంగారంలాగా వెరిసిపోతాట హనుమంతుడు. ఆంజనేయుని గొప్ప మంత్రాల్లో ఇదొకటి. ఆంజనేయుడు ఎలా మెరిసిపోతాడు? బంగారపు రంగులో మెరిసిపోతాడని. అందుకే ఆయన గురించి ఆంజనేయమతి పాటలాననం, ఆంజనేయమతి పాటలాననం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుమూలవాసినం, భావయామి పవమాననందనం అని స్తోత్రం చేశారు. కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటే మేరు పర్వతంలా బంగారు కొండలాగా మెరిసిపోతాట. ఆ మహానుభావుడి శరీర కాంతి బంగారము వలె మెరిసిపోతుంది. శరీరము రంగు మారి అనారోగ్యం పాలై చర్మంలో రకరకాల రోగాలు వస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగిస్తే చర్మం బాగుపడుతుంది. దానికి ఇది ఉపయోగించుకోవచ్చు. ఆకాశంలో సూర్యభగవానుడి కిరణాలలో అనేక శక్తులు ఉన్నాయి. ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలలో, ఎర్రని కిరణాలలో డి విటమిన్ ఉంటుంది. అందుకే పూర్వం సంధ్యావందనం చేస్తున్నప్పుడు పైన వస్త్రం లేకుండా తడిసిన బట్టలతో అర్ఘ్యం ఇవ్వండి అన్నారు. సూర్యుడికి ఎదురుగుండా నిలబడితే ఆ కిరణాలు లోపలికి వెడితే డి విటమిన్ పెడుతుంది కనుక కొన్ని క్షయరోగం వంటి రోగాలు రావు. ఇదే సూర్యభగవానుడు మధ్యాహ్నం పూట వెడితే ఆ కిరణాలతో చర్మాన్ని మొత్తం కమిలిపోయేలా చేసి పాడు చేస్తాడు. అందుకే తీవ్రమైన ఎండలో తిరగద్దు అన్నారు. ఇప్పుడు కలియుగంలో భయంకరమైన వాహనాల పొగల వల్ల, కాలుష్యం ఎక్కువైపోవటం వల్ల ఎన్ని మోటారు వెహికల్స్, ఎక్కడ చూసినా జనరేటర్లు, ఎక్కడ చూసినా ఏసీలు, ప్రపంచమంతా అగ్నిగుండంలో అయిపోతుంది. దీనివల్ల హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, నీటిలో మార్పు వచ్చేస్తోంది. వాహనాలతో పాటుగా కృత్రిమమైన ఆహారాలు, యాపిల్ పండు తిందామంటే భయం, రంగుల్లో కెమికల్స్, ఇంకో దాంట్లో కెమికల్స్, శరీరం ఏమైపోతుంది చెప్పండి. వీటన్నిటి వల్ల సూర్యుడిలో ఉన్న అతినీలలోహిత కిరణాలను ఉంటాయి. వాటిని ఇంగ్లీష్లో అల్ట్రా వైలెట్ రేస్ అంటారు. ఓజోన్ అని ఒక పొర ఉంటుంది. సూర్యుడి కిరణాలని కిందకి రాకుండా అతినీలలోహిత కిరణాలను ఆపి మంచి కిరణాలు మనకిచ్చే అద్భుతమైన పొర. ఈ పొర దెబ్బతినడం వల్ల ఈ అతినీలలోహిత కిరణాలు కిందకు వచ్చి మన చర్మం మీద పడితే చర్మం నల్లగా అయిపోవడం, మచ్చలు వచ్చేయటం, చిన్న 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 మచ్చలు, స్ఫోటకం మచ్చలు, ముఖం కొంతమంది ఈ మధ్యన ఆడవాళ్ళకి తెలుసో లేదో నల్లగా అయిపోయి రంగు మారిపోతుంది. అనారోగ్యం వచ్చి చివరికి చర్మం అంతా ఊడిపోతుంది కూడా. ఈ భయంకర రోగాన్ని తొలగించే అత్యద్భుతమైన మంత్రం ఓం కాంచనాభాయ నమః. ఈ ఎండల్లో తిరగడం వల్ల, దేనివల్ల ముఖం నలుపు వచ్చేసినా, తెల్ల తెల్ల మచ్చలు వచ్చేస్తున్నా, సోబి మచ్చలు లాంటి మచ్చలు వచ్చేస్తున్నా, చర్మం కమిలిపోయి ఊడిపోతున్నా, చర్మం సాగిపోతున్నా, అటువంటి వాళ్ళు ప్రతి శనివారం నాడు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగుండా కూర్చుని, కుర్చీలోనో నేల మీదో మీ ఆరోగ్యాన్ని బట్టి ఆంజనేయుణ్ణి గురువుని తలుచుకుని ఓం కాంచనాభాయ నమః అనే మంత్ర అనుష్ఠానం చేసి ఆఖరణ 3 పర్యాయాలు నీళ్లు పసుపు కుంకుమ మారేడాకు, పసుపు కుంకుమ మారేడాకులో కలిపిన నీళ్లు 3 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. తర్వాత తల్లిదండ్రులు బతికుంటే వారికి నమస్కరించండి, లేదా గురువులకు నమస్కరించండి, లేదా ముత్తైదువులుంటే వారికి పెద్దవాళ్ళకి నమస్కరించండి. అసలు ఎవరూ దొరకకపోతే తల్లిదండ్రుల పటానికి నమస్కరించండి. ఆ తర్వాత హనుమంతుడి రూపాన్ని మనస్సులో ఒక్కసారి ఊహించుకొని మళ్ళీ ఓం కాంచనాభాయ నమః అనుకుంటూ మీ పనిలో గడిపండి. ఇలా 1 సంవత్సర కాలం పాటు ప్రతి శనివారం చేస్తే ఈ ఎండల వల్ల వచ్చే రంగు మారిపోయిన చర్మం మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది. దానివల్ల ఇంకేవో విచిత్ర రోగాలు రాకుండా ఉంటాయి. అద్భుతమైన ఈ మంత్రాన్ని మరోసారి ఉచ్చారణ చేసుకుందాం. ఓం కాంచన